హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసుకుందాం. చికెన్ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? దానిలోనూ సండే వస్తే చికెన్ ఖచ్చితంగా చేయాల్సిందే. సో అందుకని ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో సింపుల్గా ఇంట్లోనే చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా వాటిని మగ్గనించాలి. నేను ఎప్పటి నుంచో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను, కానీ నా గురించి నేను ఎప్పుడు చెప్పలేదు. నేను ఈ కుకింగ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను ఏంటని చెప్పలేదు. ఈరోజు నా గురించి నేను ఇంట్రడక్షన్ ఇద్దామని అనుకుంటున్నాను. చెప్పు చెప్పు నేను ఇది నీకు ఓకే ఎక్స్ప్లెయిన్. మై నేమ్ ఇస్ మేఘనా సార్. మేఘ కాదు, మేఘ ఒట్టు ఘ పిలు. మేఘ కాదండి, నా పేరు మేఘన అయితే కాదు, నా పేరు ఐశ్వర్య అండి. అందరూ నన్ను ఐశ్వర్యని పిలుస్తారు. నాకు మ్యారేజ్ అయింది. మా హస్బెండ్ పేరు రాజు, అలాగే మాకు ఒక బాబు ఉన్నాడు, తన పేరు హన్ను అండి. సో నేను ఈ కుకింగ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, నాకు వచ్చిన ఈ కుకింగ్ స్కిల్ని నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను షేర్ చేసిన వీడియోస్ వల్ల ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందుకని నేను ఈ కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. ఒక చికెన్ విషయానికి వస్తే ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్లు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇలా నేను చెప్పిన టిప్ ట్రై చేయండి. దానిలో కొంచెం పసుపు వేస్తే మంచి కలర్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. దానివల్ల మనకి చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ పీసులని ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లో వేయండి. మొత్తం ఒకేసారి వేస్తే వాటర్ ఎక్కువ అవుతాయి అని చెప్పేసి నేను ఎప్పుడు ఇలానే వేస్తాను. మీరు లేదనుకుంటే నార్మల్గా వేసేయచ్చు. నేనైతే ఇలా ఒక్కొక్క పీస్ వేస్తున్నానండి. చికెన్ పీస్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం తిప్పుకోవాలండి. నేనైతే సాల్ట్ వేయట్లేదండి, సాల్ట్ ఇప్పుడు వేయద్దు, లాస్ట్లో వేసుకుందాం సాల్ట్. అయితే చికెన్ పీస్లు మొత్తం తిప్పిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలండి. చికెన్ పీస్లు ఉడికేటప్పుడు మధ్య మధ్యలో మూత తీసి ఇలా తిప్పుతూ ఉన్నామండి. నేను కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి చాలా కష్టపడ్డానండి. మీ నుంచి నాకు సపోర్ట్ కావాలి. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. అందుకనే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చికెన్లో ఉన్న 90% వాటర్ కుక్ అయిపోయిందండి. ఈ టైంలో మనం సన్నగా కట్ చేసుకున్న టమాటాలను వేసుకుని బాగా తిప్పుకుందాము. టమాటా ముక్కలను కూడా బాగా మెత్తగా మగ్గనివ్వాలండి.
ఇప్పుడు మూత పెట్టేసుకొని 5 మినిట్స్ ఉడకనిద్దాము టమాటా ముక్కలు కూడా. చూడండి టమాటా ముక్కలు కూడా బాగా మగ్గినాయి. ఈ టైంలోనే మనము ఇంకా మసాలాలు వేసేసుకుందాము. సాల్ట్ 2 స్పూన్స్ వేసుకుందాము. సాల్ట్ నేను పింక్ సాల్ట్ వాడతానండి, అందుకనే తక్కువగానే వేసుకుంటాను. పసుపు ఆల్రెడీ వేసినాం కాబట్టి కొంచెం వేసుకున్నామండి. టూ స్పూన్ చిల్లీ పౌడర్, హోమ్ మేడ్ మసాలా 1 స్పూన్ వేసుకుందామండి. మసాలాలు తక్కువగానే వేసుకుంటామండి, మీరు ఎక్కువగా వేసుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాము. ఇప్పుడు మసాలాలన్నీ చికెన్కి పట్టేటట్టు బాగా తిప్పుకుందాము. చూడండి కలర్ ఎంత బాగుందో. ఈ మసాలాలన్నీ చికెన్కి మొత్తం పట్టేంత వరకు మంచిగా తిప్పుకుందామండి. ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వాలండి మసాలాలన్నిటిని. చూడండి మసాలాలన్నీ చికెన్కి పట్టేసి మంచిగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనకు వేడివేడిగా చికెన్ రెడీ అయినట్టేనండి. ఇలాగే మనం సింపుల్గా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్స్లో ఎలా వచ్చిందో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆను నంబరా వాడే అనుకుంటా. మాట్లాడు. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? బాయ్. ఓకే బాయ్.